గత ప్రభుత్వం విలీనం పేరుతో ఆర్టీసీని నష్టాల ఊబిలో కూర్చేశారని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ విజయవాడకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన సర్వీసులను శుక్రవారం ఉదయం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా నూతన సర్వీసుల ప్రారంభానికి శ్రీకారం చుట్టామన్నారు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉండే 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా ఏఎన్ఎల్ పార్సెస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల అప్పులు పాలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు. మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి ఆర్టీసీ యాజమాన్యాన్ని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా పనిచేశారు గతంలో పేర్నాని గారు. ఆ రోజు పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఇవాళ ఆర్టీసీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చడానికి కారణం ఆ రోజు పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయం. కనీసం వచ్చి వాళ్ళకి ఓదార్చే కార్యక్రమాలు చేయలేదు. ఆర్టీసీని కూడా బలోపేతానికి ఆర్టీసీ డిపోకి కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు కల్పించడం కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ఫెయిల్ అయ్యాడు అనేది దానికి మరి ఇవాళ మనం చూస్తున్నటువంటి కార్యక్రమాలే. ఇవాళ వర్షం వస్తే మళ్ళీ వాటర్ ఉంటారు. త్వరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. మచిలీపట్నంలో శాశ్వతంగా మురుగునీటి సమస్య లేకుండా రాబోయే 1 నుంచి 2 సంవత్సరాలలోనే టోటల్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ రోడ్డు కానీ, కోనేరు సెంటర్ కానీ, బందర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద చుక్క నీరు కూడా నిలబడకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం కూడా ఈ సందర్భంగా మరొకసారి అందరికీ. ఎందుకంటే సీఎం గారు ప్రోగ్రాం ఉంది, విజయవాడ వస్తున్నారు, నేను అక్కడికి వెళ్లాల్సింది ఉంది. దానికోసమే మరి కొద్దిగా అందరితో మాట్లాడుతూ జరుగుతా ఉంది. మీతో కంటిన్యూ చేయండి. చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోండి, పర్లేదు. మీరు కొద్దిగా ఓకే సార్, ఒకసారి ఓకేనా? ఓకే సార్ ఏంటి